హలో ఎవరివన్. నా అన్వేషణ అనేవాడు ఒక ఫేమస్ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడుగా ఒక మంచి గుర్తు పొంది ఎన్ని కావాలో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు, హైయెస్ట్ రెమ్యునేషన్ కూడా ఉంది యూట్యూబ్ నుంచి, అవన్నీ ఉన్నాయి. మొన్న శివాజీ గారి గురించి అయితే కొన్ని మాటలు మాట్లాడిండు, నోటికి ఎన్ని బూతులు వస్తాయని మాట్లాడిండు. మరి ఈడే పెద్ద మేధావి అనుకుంటుండా, లేకపోతే ప్రపంచంలో ఈడంత తెలివైనడు ఎవరు లేడనుకుంటుండా, రీజన్ తెలియదు కానీ బరితెగించి మాట్లాడిండు. శివాజీ గారు అన్నదానిలో తప్పేముంది? చాలామంది శివాజీ గారి మీద కావాలని చెప్పి ట్రోల్ చేస్తారు, కావాలని చెప్పి ఇబ్బంది పెడుతారు, కావాలని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతారు. శివాజీ గారు ఏదైతే పొరపాటున నేను సామాన్లైన మాట ఏదైతే వాడినో దాన్ని ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పిండు. మీడియా ముంగటే క్షమాపణ చెప్పిండు. క్షమాపణ చెప్పినా సరే ఎవడు కూడా అసలు కనీసం ఆయన క్షమాపణ చెప్పిండు, ఆయన మాటను వెనక్కి తీసుకుండు అన్న ఇది కూడా లేకుండా కావాలని చెప్పి టార్గెట్ చేసి దమ్ చేస్తారు. అసలు వస్తున్నాయి నాకు కూడా గలీజ్ మాటలు, కానీ నేను మాట్లాడ దమ్ చేస్తారు శివాజీని. అరే ఏమైనా అంత అన్నాడు అని చెప్పి మన ఇంట్లో మన అక్కచెల్లెలు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు మంచిగా ఉండాలని ఎట్లా అంటామో ఆయన ఒక మాట చెప్పిండు అంతే. బట్ చెప్పే విధంలో పొరపాటున 2-3 గలీజ్ మాటలు మాట్లాడిండు. ఆ గలీజ్ మాటలు మాట్లాడినందుకు క్షమాపణ కోరుకుంటూ అయిపోయింది అంతే. దానికి ఈడేదో వచ్చి ఇష్టానుసారంగా నోటుకొచ్చిన మాట్లాడి ఈ డ్రామాలన్నీ క్రియేట్ చేస్తుండేడు. నీకు అంటే ఈడు పెద్ద ఈయన ఫీలింగ్ ఏంటంటే ఈడు ఇండియాలో లేడు, ఫస్ట్ ఎక్కడో బయట ఉన్నాడు, నేనేం మాట్లాడినా నడుస్తుంది కదా అన్న బలుపు ఉంది దీనికైతే. నేనేం మాట్లాడినా సరే కూడా నడుస్తుంది కదా అన్న బలుపుతోనే ఇవన్నీ మాట్లాడిండు. యూట్యూబర్గా నీకు ఫేమస్ ఉందంటే నువ్వు ఏమైనా మంచి చెప్తే వింటారు అంతే, అది అంతవరకే ఉంచుకోవాలి తప్ప నువ్వు నేనేం మాట్లాడినా నడుస్తుంది అన్న అహంకారం నెత్తికెక్కి ఇష్టానుసారంగా మాట్లాడితే దించుతారు గట్టిగానే, పూజ చేస్తారు దొరికినప్పుడు. నువ్వు ఇండియాకి వచ్చి ఆ మాటలు మాట్లాడేది ఉండే. ఏం శివాజీ గారు ఎవరికైనా పేరు పెట్టి అన్నాడా, లేకపోతే ఎవరన్నా నీకో ఈ మెట్లు వేసుకుందని చెప్పి అన్నాడా, ఏమన్నాడు? అరే ఒక ఇన్సిడెంట్ జరిగింది, పబ్లిక్లోకి వచ్చినప్పుడు కొంచెం మంచిగా తయారమ్మని చెప్పిండు అంతే. ఆయన దానికి ఎవడెవడో ఏమేమో పెద్ద మాటలు మాట్లాడుతారు. ఏం ఆయన ఒక పేరు పెట్టి ఈమె ఇట్లా తయారైందని చెప్పి ఆమెనంటే అరే అట్లా అంటావు రవై పర్సన్ మీద అని చెప్పి అడగనీకుంటుంది ఎవరికన్నా సరే. ఎవరికి పేరు పెట్టలేడు. లేడీస్ వచ్చేటప్పుడు కొంచెం నీట్గా కట్టుకుని వస్తే బాగుంటుందని చెప్పిండు పబ్లిక్లోకి వచ్చేటప్పుడు. ఒక స్త్రీని చూస్తే మనకున్న ఫీలింగ్ కూడా పోయి మర్యాద ఇచ్చేటట్టు ఉండాలని చెప్పిండు ఆయన. అంతే తప్ప మనకున్న మర్యాద కూడా పోయి మనకి డిఫరెంట్ ఆలోచనలు వచ్చేటట్టు ఉండొద్దని చెప్పి ఆయన చెప్పిన విషయం కరెక్టే, పద్ధతిలో కొంచెం పొరపడ్డాడు, దానికి క్షమాపణ చెప్పిండు. దానికి ఇష్టానుసారంగా ఎవరికి వచ్చినట్టాడు ఎవడెవడో మాట్లాడుతుండు. అరే ఏమంత తప్పేం గలీజ్ మాట్లాడిందా, లేకపోతే ఏమన్నా క్షమాపణ చెప్పకుండా నేను ఇంతే అని చెప్పి అన్నాడా? ఆయన మాట్లాడింది తప్పు మాట్లాడని చెప్పి ఆయన క్లారిటీ ఉంది, ఆయన చెప్పేసిండు, ఆయన క్లారిటీగా చెప్పేసిండు నేను తప్పు మాట్లాడినా, నేను ఆ పదాలు వాడాల్సింది కాదు, పొరపాటున ఎట్లా వచ్చేసిందో ఆ టైంలో వచ్చేసింది నాకు అని చెప్పి క్షమాపణ కోరిండు ఆయన. వెనుక నుంచి ఇప్పుడు ఒక శివాజీ గారి మీద అంతగానం ఉసగొల్పి ఇంత కాంట్రవర్సీ చేసి ఇంత హరాస్మెంట్ చేయడానికి ఎవరున్నాడు వెనుక అర్థమవుతలేదు నాకైతే. ప్రతి ఒక్కడు మాట్లాడేటోడే. అరే ఏమైనా అంత గలీజ్ మాట ఏమన్నాడు అని చెప్పి అన్న గలీజ్ మాట క్షమాపణ చెప్పిండు. బట్ ఆయన చెప్పిన విషయం అయితే కరెక్ట్ విషయమే కదా. లక్షలు వేల మంది మధ్యలోకి వచ్చేటప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటే నలుగురిలో మంచిగా ఉంటుందని చెప్పిండు ఆయన. ఏం దానిలో తప్పేముంది? దానిలో ఖచ్చితంగా ఇప్పుడు ఇష్టానుసారంగా బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు స్త్రీని మనం గౌరవించాలి. ఖచ్చితంగా ఈ నాన్ వెజ్ అనేటోడు ద్రౌపది సీతాదేవి గురించి కూడా మాట్లాడిండు. ఆయన ఇంకా దేవుళ్ళతో కూడా అట్లా మాట్లాడిండంటే ఆయనకి ఎంత బలుపు కాకపోతే అట్లా మాట్లాడతాడు అంటే పోల్చడానికి వేరే ఎవరు లేరా? రావణాసుడు సీతాదేవిని తీసుకుని కనీసం ముట్టనన్న ముట్టుకుండా తీసుకుపోయింది అంతే, పెట్టింది అంతే. ఆమెను ఇబ్బంది పెట్టలేడు, ఆమెను ఒక్క మాట అనలేడు, ఆమెను కనీసం తాకను కూడా తాకలేడు. అసిస్టెంట్ తీయడు, సీతాదేవిని తీసుకొచ్చిండు, ద్రౌపదిని తీసుకొచ్చిండు. మరి అంటే నువ్వు దేవుళ్ళతో మజాకలు చేసుకుంటాడు, దేవుళ్ళ పేర్లు వాడుతుండే ఈయన వీడియోల కోసం అని చెప్పి, ఈయన వ్యూస్ కోసం అని చెప్పి దేవుళ్ళ గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడి బరితెగించిన మాటలు మాట్లాడుతుండేడు. సుధపోసలాకి వచ్చి మొన్న వాళ్ళు వచ్చి శివాజీ గారు అన్న మాటలకి నేను క్షమాపణ కోరుతున్నాను చెప్పేసి ఆ యూట్యూబ్లో మొత్తం రీచ్ అంతా ఫాలోవర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసి పడేసారు. రీసెంట్ వేస్ట్ పేరేదానికి ఎందుకని చెప్పి. అరే ఇప్పుడు నువ్వు ఒక యూట్యూబర్కి ఫేమ్ ఉన్నప్పుడు నువ్వు నలుగురు మంచి మాటలు చెప్పు, నువ్వు నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా గలీజు మాటలు మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తాడు? నువ్వు అంత గలీజుగా మాట్లాడాలని అవసరం ఏముంది శివాజీ మీద? శివాజీ నిన్ను ఏమైనా అన్నాడా, లేకపోతే ఒక పర్టికులర్ పేరు పెట్టి ఏమైనా అన్నాడా? ఎవరెవరో సంబంధం లేని వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఆయన మీద మాట్లాడతారు. చెప్పిన మాట ఏముందిరా బాబు, లేడీస్ బయటకు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా రమ్మని చెప్పిన వాళ్ళ అంతగానం తప్పేముంది అందులో? ఆ సామాన్లు అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను కూడా తప్పని చెప్తున్నా. నేనేం శివాజీ కరెక్ట్గానే మాట్లాడిండు, ఆ సామాన్ల తప్పేమో అంటలేను, ఆయన మాట్లాడిన తప్పు. బట్ ఆ తప్పు ఆయన తెలుసుకుంది కాబట్టి పొరపాటున వచ్చిందని చెప్పి క్షమాపణ చెప్పిండు ఆయన.
అది అన్నీ పక్కన పెట్టేసి కావాలని చెప్పి ఇంకా ఏం దొరకనట్టు ఏం ఇది లేనట్టు దీని మీద ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడి ఒక మంచి చెప్పేటాడు ఎవ్వడు మీకు ఇట్లనే కనిపిస్తాడు. మీకు ఏదైనా జరిగింది అనుకో, రేపు జరగరాంది ఏమైనా జరిగితే మళ్ళీ అది మళ్ళీ అవతల మీద వేస్తారు. అట్లా ఎందుకు రావాలి ఇట్లా రావని చెప్పేసి పబ్లిక్లో ఒక మాట అంటే అందరికీ కోపాలు పౌరుషాలు వస్తాయి. శివాజీ గారు చెప్పాలన్న మెసేజ్ ఏదైతే ఉందో మెసేజ్ కరెక్టే, బట్ ఆయన వాడిన పదాలు తప్పు. ఆ తప్పు పదాలకు తప్పు మాట్లాడని చెప్పేసి ఆయన ఒకటికి 10 సార్లు మీడియా ముందు ఆయన కనిపించిన ప్రతి దగ్గర చెప్తూనే పొరపాటున మాట్లాడేసిన నేను అది, బట్ నేను చెప్పాల్సింది ఏదైతే ఉందో దాని మీద స్టిక్ అయి ఉన్నా అని చెప్పేసి అన్నాడు ఆయన. దాన్ని అంతగానం మీకు భూతత్వం ఏం కనిపిస్తుంది? అంతగానం ఆయన అంత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? వీడు మరీ బరితెగించి అసలు నోటుకొచ్చిన గలీజు మాటలన్నీ ఆ వీడియో ఒకసారి చూడరు మీరు, ఒకసారి అన్వేషణ కానీ మీకు అర్థమవుతుంది. మీకు ఏదో వీడు ప్రపంచ మేధావి, ప్రపంచంలో అరే నీ అదృష్టం బాగుండి నీకు ఫాలోవర్స్ వచ్చారు, నువ్వు సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయినావు, నీకు ఆ రికార్డు ఉంది, నీకు ఆ గొప్పతనం ఆ పేరు అన్నీ ఉన్నాయి, నువ్వు అన్నీ కాపాడుకునేటట్టు నువ్వు మంచిగా మాట్లాడాలి. కానీ ఈ నోటుకొచ్చిన బూతులన్నీ మాట్లాడి దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఇవన్నీ నీకేం అవసరం రా నాయన? నువ్వు యూట్యూబర్గా నీకు ఫేమ్ ఉంది దేనికి? నువ్వు మంచి చెప్తున్నావు కాబట్టి ప్రజలు ఆదరించారు నిన్ను. కొన్ని కామెడీకి చెప్తావు, కొన్ని మంచిగా చెప్తావు, ఓకే యాక్సెప్ట్ చేస్తారు. బట్ నువ్వు ఈ దేవుళ్ళని తీసుకొచ్చి ఈ విషయం ఏంది? ఇది చిన్న విషయము, ఆయన మాట్లాడేది చిన్న టాపిక్, దానికి నువ్వు దేవుళ్ళని తీసుకొచ్చి పెద్ద పెద్ద గలీజు మాటలు మాట్లాడి నోటుకొచ్చిన బూతులన్నీ మాట్లాడి ఇదంతా చేయాల్సిన హంగామా ఏముంది? అసలు ఏమంత హంగామా ఉందని చెప్పేసి అంతగానం నువ్వెందుకు చింపుకుంటున్నావు అంతా? నువ్వు నుండి కాసిన మాటలు మాట్లాడితే నీకేం చేయాలో అదే చేస్తుండే. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో నేను ఒక అపర మేధావని నాకు ఉంది కదా నేను ఏదైనా మాట్లాడచ్చు, ఎవడన్నా మాట్లాడచ్చు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు యూట్యూబ్లో రికార్డ్ చేసి ఏదైనా మాట్లాడచ్చు. బట్ అది ఒక మాట్లాడే ముందు నెత్తి అయితే ఒకటి ఉండాలి కదా, దిమాక్ ఏం మాట్లాడుతున్నాం, ఏం మాటలు బయటకు వస్తున్నాయని చెప్పి. నువ్వు శివాజీ గారికి క్షమాపణ చెప్పినా చెప్పకున్నా నీకనేది నాకు తెలిసి పబ్లిక్ నేను చూసి విసిగిపోయారు అందరూ. ఊరికే నువ్వు చెప్పే ఈ పురాణం, ఈ ఆటగాడు, ఈ వేటగాడు, ఎడమైన మాటలన్నీ ఏవైతే ఉన్నావో అవన్నీ చూసి విసిగిపోయారు వాళ్ళు. నువ్వు అటెన్షన్ కోసం చేసినావా లేకపోతే ఎట్లా ఏంది ఇది? ఎప్పుడైనా సరే కూడా నువ్వు మంచి చెప్పాలనుకున్నప్పుడు అది మంచి పద్ధతిలో చెప్పాలి. అది దేవుళ్ళ పేర్లు గలీజు మాటలు మాట్లాడి అరే యూట్యూబ్ అంతా అందరూ జెంట్స్ లేడీస్ అందరూ చూస్తారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ చూస్తారు. నువ్వు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయి? అంత కావడం మాటలు మాట్లాడతారు ఎవడన్నా? ఏదో శివాజీ వచ్చి నిన్నేదో అన్నట్టు డైరెక్టు అంత కావడం మాటలు మాట్లాడతారు. అట్లా ఖచ్చితంగా శివాజీ మాట్లాడింది తప్పుందని చెప్పి ఆయన నెక్స్ట్ రోజు వచ్చి ఆయన పొరపాటున ఆయన ఇట్లా అనుకోకుండా వచ్చేసిందని చెప్పి ఆయన క్షమాపణ చెప్తే దాని గురించి కాకుండా అరే లేడీస్కి బాగుండడం మంచిగా ఉండడం అని చెప్పడంలో తప్పేముంది? నేనైతే తప్పేం అనిపించలేదు నాకు. మంత్లీ లేడీస్ అయినా సరే కూడా మనం ఎట్లా మంచిగా పోయి మంచిగా తయారేసి మంచిగా పోయి రమ్మని చెప్తాం, కానీ ఇష్టానుసారంగా అట్లా ఇది చేయం కదా. అట్లా సినిమా అంటే వాళ్ళది ఒక డిఫరెంట్ ప్రపంచం కాబట్టి ఉండాలి. అది ఏడుండాలలో ఆడుండాలి. అది సినిమా స్క్రీన్ బయటకు వచ్చినప్పుడు కూడా అట్లా ఉంటే ఇగో మొన్న అయిన దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? మొన్న జర్రట్లా ఆమె నిధి అగర్వాల్ గారు జర్రట్లా సెక్యూరిటీ వాళ్ళు తీసుకుపోయారు, లేకపోతే అక్కడ ఏమైనా అయితే పరిస్థితి ఏందామది? పరిస్థితి ఏందామది? ఇదే లేడీస్ని ఇబ్బంది పెట్టాలంటే అంత క్రౌడ్ ఉన్న ఏరియాలో కొంచెం పద్ధతిగా ఉండాలని చెప్పింది అంతే. అంతమంది వచ్చినప్పుడు ఆమెకు ఎంత ఇబ్బంది పట్టిందా? ఆమె ఆ రోజు ఒక లేడీ అయి ఉండి పాపం ఆమెకు అసలు కారులో పోయిందాక ఆమెకు దమ్ము ఆడలేదు. ఆమెకు అంత క్రౌడ్లో అంత పని పాట మానుకుని ఫ్యాన్స్ అక్కడ పోయినప్పుడు అసలు దానిలో కొంచెం పద్ధతిగా ఉంటే కొంచెం చూసేటోళ్ళు కూడా రెస్పెక్ట్ కలుగుతుంది. అరే గౌరవించాలన్న కాడికి ఆయన ఆ ఇంటెన్షన్తో చెప్పిండు తప్ప అట్లా ఎట్లా అంటే అట్లా తయారై వస్తే మీద పడుకోవాలని కూడా ఎవరు చెప్పడు. వాళ్ళకి ఆ కామన్ సెన్స్ వాళ్ళకు ఉండాలి. అక్కడ ఉండేటోళ్ళకి చెత్త ఏదో లాగా తయారయ్యారు వాళ్ళు కూడా. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై హింద్.